హలో అండి, అందరికీ నమస్కారం. ఇది మధ్యప్రదేశ్ బురాన్పూర్ అనే ప్లేస్ అండి. మేము ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి ఓంకారేశ్వర్ అంటే జ్యోతిర్లింగాల్లో ఒకటైనటువంటి ఓంకారేశ్వర్ 120 కిలోమీటర్ల దూరంలో ఉందండి. స్వామి దర్శనానికి మేము బయలుదేరాము. మార్నింగ్ 6 o'clock అవుతుందండి. ఇదిగోండి, ఇలా దగ్గరికి రీచ్ అయ్యేటప్పటికి ఇంచుమించుగా 8:39 అలా అవుతా ఉంది. చాలా ప్లెజెంట్గా ఉందండి మార్నింగ్ ప్లేస్ అయితే కనుక. ఇదిగోండి, ఓంకారేశ్వర్ రీచ్ అయిపోయినాము. 50 degrees టెంపరేచర్ ఉండిందండి. అందుకని చెప్పేసి దారి పొడవుతో కూడా తాగడానికి పెద్ద పెద్ద కుండల్లో వాటర్ నింపేసి పెట్టారు. చాలా టెంపరేచర్ ఉండింది. ఇదిగోండి, టెంపుల్ దగ్గరికి ఇట్లా నియర్ రీచ్ అయిపోయినాము. అసలు పార్కింగ్కి అస్సలు చోటు ఎక్కడా లేదండి. వెహికల్ పార్క్ చేయడానికి చాలా ఇబ్బంది పడ్డాం అక్కడ. ఇక్కడ చూస్తున్నారా అండి, పెద్ద పెద్ద శివలింగాల దగ్గర నుంచి అన్నీ ఉన్నాయి. పార్కింగ్ కోసం ముందు చాలా వెతికాము. ఎక్కడ చూసినా ప్రైవేట్ పార్కింగ్ అని బోర్డులు పెట్టేసి ఉన్నాయండి. చోటు లేదు. మేము వెళ్ళింది సోమవారం అయ్యేసరికి ఇంకా చాలా రష్గా ఉందండి. పార్కింగ్ అసలు చోటు దొరకలేదు. 100 rupees ఛార్జ్ చేశారు. ఒక చోట ఎలా అయినా వెతికాము. ఆఫ్టర్నూన్ 12 వరకే అన్నారు. అది కూడా కార్ పార్క్ చేసేసి ఇదిగోండి, ఈ రూట్లో నుంచి ఇలా ముందుకు వెళ్ళాలన్నమాట. నర్మదా నది దగ్గరికి వెళ్తున్నామండి మనము. ఇక్కడ చాలామంది ఎప్పటి నుంచో మొక్కుబడులు తీర్చుకునే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారండి. నర్మదా నది చాలా ప్రత్యేకమైన నది అండి. కోరిన కోరికలు కూడా తీర్చే నదిమ తల్లి అని చెప్పేసి చాలామంది ఇక్కడ మొక్కుబడులు కూడా తీరుస్తూ ఉంటారు. అమ్మవారికి పసుపు కుంకాలు ఇవ్వడము, కొబ్బరికాయ ఇలా సమర్పించడం ఇలా చేస్తూ ఉంటారు ఇక్కడ. చూసారా ఎంత ప్లెజెంట్గా ఉంది అంటే, మార్నింగ్ అవ్వడంతో అసలు చల్లగా ఆ నది పైనుంచి వచ్చే గాలి కానివ్వండి, ఆ చుట్టూ కొండలు ఎంతో ఆహ్లాదంగా ఉన్నాయన్నమాట. నది స్నానం చేసేవారు ఇక్కడే తమకు కావాల్సినటువంటి పసుపు కుంకుమ కానివ్వండి, కొబ్బరికాయలు, పూజ సామాగ్రి లాంటివి అన్నీ ఇక్కడే దొరుకుతాయి. స్వామివారికి అభిషేకం చేయడానికి వీలుగా ఇక్కడ చూసారా బాటిల్స్ ఇలా దొరుకుతున్నాయి, ఎంటీ బాటిల్స్. వాటిని తీసుకుని వెళ్ళి నదిలో స్నానం చేయడానికి వెళ్ళినప్పుడు చక్కగా బాటిల్స్తో నింపేసుకొని వాటర్ని అవి తీసుకుని మళ్ళీ దర్శనానికి వెళ్ళేటప్పుడు వెంట తీసుకుని వెళ్తారండి చాలామంది. ఇదిగోండి, ఇక్కడ స్టాల్స్ ఇక్కడ చాలా ఉన్నాయి. పూజా సామాగ్రి దొరికేవన్నీ కూడా ఇక్కడే ఉంటాయండి. మేము కిందకి వెళ్తున్నాము. సమ్మర్ అవడంతో ఎక్కువ వాటర్ అది ఏం లేదండి. ప్లేస్ అయితే చాలా చల్లగా ఉందండి. నదీ ప్రవాహం దగ్గర ఇదిగోండి చాలామంది ఇలా నదీమ తల్లికి నమస్కారం చేసుకుంటున్నారు. మేము కూడా వెళ్ళాము. నర్మదా నది మధ్యప్రదేశ్లోని అమర్కంటక్ అనే ప్లేస్ నుంచి స్టార్ట్ అయిందంటండి. ఇక్కడ ఈ నర్మదా నది ఇంకా సరస్వతి, కావేరి సంగమంగా చెప్పుకుంటారు. ఇక్కడ నుంచి బోట్ సదుపాయం ఉందండి. ఒక్కొక్కరికి కూడా 100 రూపాయల దగ్గర నుంచి ఛార్జ్ చేస్తున్నారు. రకరకాలుగా 1000 రూపాయల వరకు. నీళ్ళు చాలా చల్లగా ఉన్నాయండి. అసలు అక్కడి నుంచి అస్సలు రావాలని అనిపించలేదు. హాయిగా ఉన్నదో అసలు. స్వామివారి తిలకం పెట్టించుకున్నామండి. దర్శనానికి బయలుదేరామండి మేము. కొన్ని స్టాల్స్ కూడా ఇంకా ఓపెన్ చేయలేదండి. ఇక్కడ ప్రసాదం రూపంలో ఇవ్వడానికి మరమరాలు, ఇంకా తొక్కుడు లడ్డు అంటాం కదండి, అవే ఉన్నాయి ఇక్కడ. స్వామివారికి ప్రసాదం రూపంలో ఇచ్చి మనం తెచ్చుకోవడానికి అనమాట. ఇది ప్రధాన ముఖద్వారం అండి. ఇటు నుంచి మనం వెళ్ళాలి. నర్మదా నదిని దాటుకుంటూ ఉన్నట్టుగా ఈ బ్రిడ్జ్ అనేది ఉంటుంది. ఈ బ్రిడ్జ్ దాటుకొని మనం వెళ్ళాలి దర్శనానికి. స్వామివారికి సమర్పించడానికి బిల్వపత్రాలు, ఇంకా జిల్లేడు పూలతో చేసిన చిన్న మాలలు ఇవి ఇక్కడ దొరుకుతున్నాయండి.
అవి తీసుకొని స్వామివారి దర్శనానికి బయలుదేరాము. ఇదిగోండి కొండ, ఈ నది అసలు చూడడానికి 2 కళ్ళు చాలవు అన్నమాట. ఈ కింద బోట్ సదుపాయం కూడా ఉందండి. 11 ఘాట్లను, ఇంచుమించుగా 11 ఘాట్లు అనేవి ఉన్నాయండి. అవి చూడడానికి మనిషికి 100 రూపాయల నుంచి 200 రూపాయల వరకు ఛార్జ్ చేస్తున్నారు. ఒక గ్రూపుగా అంటే ఒక 4-5 అలా వెళ్తే కనుక 1000 రూపీస్ తీసుకుంటారు. చూడండి ఎంత చల్లగా హాయిగా ఉంది అంటే 50 డిగ్రీల టెంపరేచర్ ఉన్నా కూడా అసలు తెలియట్లేదండి. ఇంత వేడిలో అసలు వెళ్ళగలమా అని అనిపించింది. అందులో సోమవారం అయ్యేసరికి చాలా ఎక్కువ మంది ఉన్నారండి జనాలు. దర్శనం చాలా కష్టమైపోతుంది, చాలా లేట్గా కూడా ఉంటుంది అని చెప్పి అన్నారు చాలామంది. స్వామి దయ అనుకుంటూ వెళ్ళాము. ఇంతకుముందు స్వామివారిని తాకుతూ ఇట్లా పూజ చేయించేవారట, ఇప్పుడు అలా లేదు. నర్మదా నది స్నానం అనేది నేను ఒక 14 సంవత్సరాల క్రితం వెళ్ళానండి. మళ్ళీ నాకు ఇప్పుడు అవకాశం స్వామి దయ ఇప్పుడు లభించింది అనుకోవచ్చు. ఇదిగోండి మొత్తం వ్యూ అనేది ఇలా ఉంది. మనం ఇది దాటుకుని ఇటు వచ్చాం అన్నమాట. ఇదిగోండి ఇక్కడ చూసారా, బోట్లో ఇలా తీసుకెళ్తారు ఘాట్లకి అలా వెళ్ళడానికి. కోటి తీర్థం అని, ఇంకా మమలేశ్వరుడు అని చెప్పేసి ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయండి ఇక్కడ. టైంని బట్టి వెళ్ళే అవకాశం ఉంటే వెళ్దామని చెప్పి అనుకున్నాము. దూరం నుంచి వచ్చే వాళ్ళే కాదండి, నిత్యము కూడా స్వామివారిని ఇక్కడ అభిషేకిస్తూ పూజించేవారు చాలామంది ఉంటారు. స్వామివారికి సమర్పించడానికి వీలుగా ఎక్కడ చూసినా కూడా ఈ ప్రసాదం సంబంధించినటువంటి స్టాల్స్ అనేవి ఎక్కువ ఉన్నాయండి ఇక్కడ. డైరెక్షన్స్ చూపిస్తూ ఎక్కడ బోర్డులు అవి కూడా ఎక్కడ ఏం కనిపించట్లేదండి. ఉన్న కొద్దీ దారి ఇలా సన్నగా 1-2 నడిచే దారి మాత్రమే ఉంది. ఇదిగోండి ఎక్కడ చూసినా చిన్న చిన్న శివలింగాలతో మొదలయ్యి శంఖాలు, గవ్వలు, ఇలా నర్మదా నది నుంచి ఉద్భవించిన రాళ్లతో చేస్తారంటండి శివలింగాలన్నీ కూడా. మొత్తం ఇవే ఉంటాయి ఇక్కడ. చిన్న చిన్న ఒక 1 ఇంచ్ ఒక శివలింగం దగ్గర నుంచి చాలా పెద్ద పెద్ద 2 అడుగులు 3 అడుగులు శివలింగాలు, అంటే గుడిలో ప్రతిష్ఠించే పెద్ద పెద్ద శివలింగాల వరకు కూడా ఇక్కడ దొరుకుతున్నాయి. ఇక్కడి నుంచే దేశం అంతటా కూడా వెళ్తాయంటండి. ఇదిగోండి నిత్యము కూడా దర్శనానికి వచ్చే భక్తులతో ఎలా నిండిపోయిందో. కింద హాల్ మొత్తం నిండిపోయిందండి. ఇలా పైకి వెళ్ళాలి, ఒక చిన్న దారిలా ఉంటుంది. ఆలయం మొత్తం కూడా రాతితో ఉండడం వల్ల చాలా చల్లగా అనిపించిందండి. ఎక్కడ కూడా వేడిగా అస్సలు అనిపించలేదు. ఇక్కడ ఓంకార పార్వతీశ్వర్ అని చెప్పేసి ఒక చిన్న గుడి ఉందండి. లోపలే శనేశ్వరుడు అండి. పైన షెడ్లు అవి ఉన్నాయన్నమాట. ఎంతమంది ఉన్నారంటే చూడండి, మొత్తం రాతితో నిర్మించబడిన ఆలయం అన్నమాట. విపరీతమైన ఎండలు కావడంతో కూలర్లు ఏర్పాటు చేశారండి. ఇక్కడ లక్ష్మీమాత ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ మంచినీళ్ళు అవి ఇస్తున్నారండి. హరహర మహాదేవ శంభో శంకర అని ప్రతి ఒక్కరూ కూడా స్వామిని తలుచుకుంటూ ముందుకు కదిలారు. మేము ఇక్కడ వరకు రావడానికి ఇంచుమించుగా 2 గంటల పైనే పట్టిందండి. సోమవారం కావడంతో రద్దీ బాగా ఎక్కువగా ఉంది. ఇక్కడ ద్వారం చాలా చిన్నది, 2 మాత్రం, అంటే 2 లైన్లుగా ప్రవేశించడానికి వీలుగా ఏర్పాటు చేశారు.
ఆలయంలో ప్రవేశించడానికి ఇది ఒక్కటే మార్గం కాదండి, ఇంకా వేరే వేరే ద్వారాల నుంచి కూడా ఇట్లా ఒకే చోటుకి ఇక్కడికి రావాల్సిందే. ఇంకా స్పెషల్ లైన్లు ఇలా, ఇంకా వేరే బ్రిడ్జ్ ఒకటి ఉందంటే అటువైపు నుంచి రావడానికి, ఎటు నుంచి వచ్చినా కూడా తిరిగి ఇక్కడికి రావాల్సిందే. ఆలయం లోపల చూడండి అసలు ఎంత అందంగా ఉంది అంటే మొత్తం రాతితో చెక్కబడి ఉందండి. అలా చల్లగాను దీపకాంతులతోనూ మెరిసిపోతుంది అసలు. ఇక్కడ నందీశ్వరుడు ఎడమ భాగంలో ఒక పక్కగా ఉంటారండి, స్వామివారికి ఎదురుగా ఉండరు, ఒక ఆయుధాన్ని ధరించి ఉంటారు. ఇదిగోండి స్వామివారు నాగాభరణాన్ని ధరించి ఉంటారు. ఇదిగోండి ఒక గాజు పెట్టెలో ఉంటారండి స్వామివారు. చేత్తో ఏమీ ఇవ్వడానికి ఏమి ఉండదండి అక్కడ. సోమవారం అవడంతో రష్ బాగా ఉండింది. స్వామివారి దర్శనం తర్వాత ఇలా బయటకు వచ్చేసామండి. ఇదిగోండి వ్యూ అనేది ఇలా ఉంది. చాలా మంచిగా అనిపించిందండి. సోమవారం కాకపోయి ఉంటే కనుక ఇంకా కొంచెం సేపు ప్రశాంతంగా దర్శనం చేసుకునే వాళ్ళమా అని అనిపించింది నాకైతే కనుక. తిరిగి ఇంటికి బయలుదేరామండి. స్వామివారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి బయలుదేరే టైంకి ఇంచుమించుగా 12 గంటలు అవుతుందండి. మళ్ళీ మేము ఇలా ఫారెస్ట్ మధ్యలో నుంచే వెళ్ళాలన్నమాట. ఈ కొండ మాకు చాలా ప్రత్యేకంగా అనిపించిందండి, ఎందుకంటే పైన మొత్తం కోటగోడండి. దీని ప్రత్యేకత అయితే నాకు తెలియదు కానీ పైన ఒక పెద్ద కోటగోడలాగా ఉందన్నమాట. చాలా దూరం వరకు అలాగే ఉందండి. పూర్వకాలం నాటి కోటగోడ అన్నమాట. ఇంటికి వచ్చేసామండి. స్వామివారి దర్శనం అనేది నా భాగ్యంగా భావిస్తున్నాను. స్వామివారికి అలంకరించడానికి స్ఫటిక మాల అనేది నేను తీసుకున్నానండి. నేను ఇలా మరిన్ని విషయాలు మీతో పంచుకుంటూ ఉంటాను. మీ సపోర్ట్ నాతో ఉండాలని కోరుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.